నారాపల్లి గట్కేసర్ పరిధిలోని లహారీ వయోవృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు సేవ పరమధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గైక్వాడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. యోగా, ధ్యానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తదుపరి వృద్ధులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవ పరమధర్మ ఫౌండేషన్ సభ్యులు రాజులాల్, దర్శన్ సింగ్, నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. బాగున్నారు. మనసు మంచిగా ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. మనసు కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి, ఆరోగ్యం దాంతో పాటు మెల్లిగా స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన బాడీకి మంచి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది కదా మనకు లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న మనము నిద్ర నుంచి లేస్తాం. లేచే ముందు ఎట్లా లేగాల? మనం కళ్ళు తెరిచే ముందు మన శ్వాసను గమనించాలి. ఈ బయటికి వచ్చే శ్వాస ఎక్కడ తగ్గుతుంది, పై పెదవి ఎక్కడ తగ్గుతుంది, లోపలికి వెళ్ళే శ్వాస మన ముక్కు గోడల మీద మన ఎంట్రన్స్లా ఎక్కడ తగ్గుతుంది, లోపల ఎక్కడ తగ్గుతుంది. ఈ నిమిషం 2 నిమిషాలు గమనిస్తే సరిపోతుంది. అదేమైతే రాత్రంతా మనం ఎప్పుడైతే నిద్రపోతామో, రాత్రి నిద్రపోయినప్పుడు మనసు మంచి ప్రశాంతంగా మైండ్ నిద్రపోతుంది. పొద్దున్న లెక్కన దానికి అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కడ పోయిందా, ఇవాళ ఏం చేయాలా, ఇవాళ ఏమైంది, కొడుకు ఏం చేస్తుంది, బిడ్డ ఏం చేస్తుంది, ఇవాళ ఏముండేది, ఈ ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి. లేకుంటే కొన్నిసార్లు కొందరితో మన వైరం అయితే కోపాలు స్టార్ట్ అవుతాయి. అది ఎజిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో పొద్దున ప్రశాంతంగా లేస్తే మన దినం కూడా ప్రశాంతంగా గడుస్తుంది అన్నమాట. ఆ దినం అంతా ప్రశాంతంగా గడవడానికి ఏం పేరు? స్నానం ఎట్లా చేయాలి? స్నానం చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలి, కొన్ని నీళ్ళు తీసుకుని నోట్లో వేసుకోవాలి. నోట్లో కొన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత ఇక్కడ బొడ్డు కింద పెట్టాలి. ఇట్లా బొడ్డు కింద చేపెట్టి ఒక జగ్గుతో నీళ్ళు పోస్తున్నారు. ఒక జగ్గు పోయాలి నీళ్ళు. మెల్లిగా పోసిన తర్వాత ఇక్కడ దాని తర్వాత కాలం మీద, భుజం మీద, అన్నం ఎట్లా తినాలి, టిఫిన్ ఎట్లా తినాలి, అది ఇంపార్టెంట్ అంటే కదా. మన ఇప్పుడు ఇంకొక ప్లేట్ ఉంది, దాని ప్లేట్లో మెల్లగా ఇప్పుడు చేద్దాం. అది మీరు మెల్లిగా చేతులు ఇట్లా తీసుకుంటున్నప్పుడు అది ఎంత తీసుకుంటుందో దాన్ని గమనించాలి. ఇప్పుడు పకోడీ ఉంది, ఆ పకోడీ స్పర్శ చేతికి తెలుస్తుంది ఎట్లుందో, ఆ స్పర్శను గమనించాలి. ఇడ్లీ స్పర్శ మెత్తగా ఉంటుంది, ఉప్మా ఇంకా మెత్తగా ఉంటుంది దాని స్పర్శ. అవి గమనిస్తూ దాన్ని తీసుకున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ నోట్లో తీసుకుని ఇక్కడ వేసే వరకు దీన్ని గమనించాలి. తర్వాత ఇది కింద వెళ్ళిపోతుంది, మరీ ఇలా గమనించాలి. మనం నమ్మలేదు, మనం నమ్ముతున్నప్పుడు టేస్ట్ ఎట్లా వస్తుంది, కొంచెం వేడిగా తగిలిందా, లేదా చల్లగా ఉందా, ఐస్ క్రీమ్ లాగా చల్లగా ఉందా, లేకుంటే కొంచెం వేడిగా ఉందా, తీయగా ఉందా, ఆ స్పర్శ ప్లస్ ఆ టేస్ట్ అవింటి గమనించాలి. గమనిస్తూ దాన్ని నమ్మాలి. ఎక్కువసార్లు నమ్మి మెల్లిగా ఇక్కడ దిగే వరకు దాన్ని గమనించాలి. ఇక్కడ దిగే వరకు గమనించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ముద్ద మళ్ళీ ఇక్కడ నుంచి చేయొచ్చు. అందులో ఏమైతుంది, మనం తిన్న అన్నము ముద్ద, ప్రతి ముద్ద అమృతంలా పోతుంది. పంచభూత డైరీ ఓల్డేజ్ హోమ్ ఈరోజు సేవ పరమధర్మ టీం వాళ్ళు వచ్చారు. వృద్ధులందరికీ యోగా చెప్పారు, తర్వాత చక్కటి టిఫిన్ కూడా వాళ్ళందరికీ వడ్డించారు. ఇట్లనే వాళ్ళు ఎన్నోసార్లు మన హోమ్కి వచ్చి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా సహాయం చేశారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా మెడికల్ కూడా ఇది చేశారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా మీకు తోచిన హెల్ప్ చేయొచ్చు. వీళ్ళకి రైస్ కానీ ఫుడ్ కానీ ఏవైనా సరే మీరు పెట్టించవచ్చు. మీ ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఇలాంటి ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు వీరికి స్పెషల్ లంచ్ మీరు పెట్టించవచ్చు. ముఖ్యంగా విజయ్ కుమార్ గైక్వాడ్ సార్ గారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.